1965 కావచ్చు, 1991, 93 కావచ్చు, 2002, 2005, 2008 కావచ్చు. వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు, మూసీ నది జలాలు, ఈసీ నది జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2002లో పనులు ప్రారంభించారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణా నది నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన 10 సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఈరోజు విషం అయిపోయింది. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈరోజు ఎల్బీ నగరు, ఇబ్రహీంపట్నము, అదేవిధంగా భువనగిరి, ఆలేరు, ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు, మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వచ్చినాయి. అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు, నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరు ఇవ్వడం కాదు, ఈరోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి, మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన. ఆనాడే మాట ఇచ్చిన, తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం, హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది. వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీల హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవగి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ